హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎడ్జెస్ అనేవి అవతల వైపు వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకొని కింద ఒక గీత గీసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ లైన్గా ఒక గీత గీసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత బ్యాక్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. భుజం దగ్గర నుంచి నడుముకి డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ వరకు ఒకసారి పొడవు చూసుకోవాలి ఫ్రెండ్స్. పొడవు చూసుకున్న తర్వాత ఒక గీత గీసుకోవాలండి. గీత గీసుకొని ఒకసారి టేప్తో కొలుసుకోవాలి. ఒక 1.2 పావు ఇంచి అలాగా మనం తక్కువ వచ్చినా సరే పైకి పెంచుకోవచ్చండి. పెంచుకుంటేనే బాగుంటుంది. బ్లౌజ్ అనేది పొట్టు అవ్వకుండా నీట్గా బాగుంటుందండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. పొడవు చూసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ నాకు 8 వచ్చింది. ఇంకా నెక్స్ట్ చెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ నాకు 9 వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది బోట్ నెక్ కదా, 8 ఉన్నది. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8 వచ్చింది అంటే మనం పావు తక్కువ 8, 7.5 అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు 7.5 పెడుతున్నాను. భుజం 3 ఇంచీలు, నెక్ అయితే 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాక్ నెక్ ఎంత ఉందో ఒకసారి నేను కొలుచుకుంటున్నాను. వర్క్ చేశారు కదా, ఇది వర్క్ బ్లౌజెస్ అండి. ఇవి వర్క్ చేశారు 3 ఇంచెస్కి వర్క్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు, అందుకని నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. 3 ఇంచులు అది బోట్ షేప్ గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొని బోట్ షేప్ గీసేసుకోవాలి. ఇలాగా పైన ఒక 1/2 ఇంచు వదులుకొని బోట్ నెక్ అనేది గీసుకోవాలి ఫ్రెండ్స్. కింద బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంతా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక మొత్తం చూసుకుంటున్నాను. షోల్డర్ ఎంత ఉందో. షోల్డర్ నాకు 7.5 వచ్చింది. కింద కూడా నేను 7.5 పెట్టుకుంటున్నాను. ఆర్మ్ లూజ్ 8 వచ్చింది కాబట్టి ఇది కూడా ఆర్మ్ డౌన్ కూడా నేను 7.5 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైతే మనకి ఆర్మ్ డౌన్ వచ్చిందో, ఆర్మ్ లూజ్ వచ్చిందో 8 వచ్చింది కదా, 8కి 2 ఇంచెస్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. బోట్ నెక్ అయితే కనుక 10 ఇంచెస్ రావాలి. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకుందామా. రౌండ్ షేప్ తీసుకొని ఒకసారి కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్, అది వచ్చిందా లేదా అని. 8 ఇంచెస్ నాకు రాలేదు, ఒక పావు ఇంచు తక్కువ వచ్చింది కాబట్టి ఇంకా నేను కిందకి గీసుకున్నాను. గీసుకొని పచ్చుకు కూడా 2 ఇంచులు పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే బోట్ నెక్ అండి. ఇప్పుడు పిన్నులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిన్నులు పెట్టుకుంటే కనుక అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచు సైడ్లు పెంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి కాబట్టి నేను ఫ్రంట్కి స్ట్రైట్ లైన్ వేస్తున్నాను, క్రాస్ వేయకుండా. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలాగే మార్కింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ బట్టే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఇంకా అలాగే మార్కింగ్ వేసుకొని బ్యాక్ చూడండి, నేను కిందకి ఒక 1/2 ఇంచు డౌన్ దించాను. ఇప్పుడు నెక్ నేను బోట్ నెక్ కదండి బ్యాక్. ఫ్రంట్ అయితే ఇప్పుడు నార్మల్ నెక్ పెట్టుకోవాలి. అందుకని నేను పావు తక్కువ 3 ఇంచులే పెట్టుకున్నాను నెక్ అనేది. బోట్ నెక్ ఏమవుతుంది, 4.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచు పోతుంది అనమాట కటింగ్. ఆ 1.5 ఇంచు చెంక లూజ్లో మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. నేను నెక్స్ అయితే కట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి వర్క్ బ్లౌజెస్ కదా, అందుకని నెక్లు కట్ చేయట్లేదు. ఫ్రంట్ ఎంత ఉందో అంతే తీసుకొని నేను ఇందాక 1/2 ఇంచు కిందకి పెట్టుకున్నాను కదా, దానికి కలిపేసి గీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ప్రిన్స్ కట్ ఫ్రెండ్స్. ఇది ప్రిన్స్ కట్ కూడా ఎలాగే ఎంత వెడల్పు వచ్చిందో ప్రిన్స్ కట్ ఉంటుంది కదా, అది ఎక్కడ వరకు ఉందో చూసుకొని నేను అక్కడ గీత పెట్టుకున్నాను. నాకు కింద అయితే 3.5 వచ్చింది. మిడిల్ అయితే 4 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1/2 ఇంచు గ్యాప్ ఉండాలి.
ఇప్పుడు ఇలాగా డ్రా చేసేసుకుంటున్నాను. మిడిల్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి డ్రా చేసేసుకున్నాను. నేను నెక్ కట్ చేయట్లేదు కాబట్టి రోలర్ తోటి గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుందామా. ఫ్రంట్ ఒకసారి మెజర్ చేస్తున్నాను సరిపోయిందా లేదా అని. ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సైడ్ కూడా లోతు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టక్స్ ఇచ్చుకున్నాను. టక్స్ ఇచ్చుకొని నెక్స్ అయితే నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామా కటింగ్. హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఆది బ్లౌజ్ ఎంత ఫస్ట్ అయితే గీత గీసుకోవాలి ఫ్రెండ్స్. కింద గీత గీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకొని దాని మీద యాజ్ ఇట్ ఈజ్ అలాగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మెజర్ చేసుకోవాలి. అది ఎలా ఉందో అలాగే వేసుకొని ఆర్మ్ ఉంది కదా, ఆర్మ్ లూజ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం అన్నిటికీ 3 దిక్కులు కూడా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని గీత గీసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మామూలుగా మెజర్ చేస్తున్నాను ఎంత వచ్చిందా అనేసి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోండి. మిడిల్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని లోత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్లో ముక్కలు పెట్టుకోవాలి కాబట్టి అదిగోండి నేను సైడ్కి ముక్కలు కట్ చేస్తున్నాను. ఆ ముక్కలు లోపల హ్యాండ్ చివర్లో అతుక్కోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి ముక్కలు సరిపోవు. అలాగే ఇంకోటి కూడా 2 బ్లౌజులు కట్ చేశాను కదా ఫ్రెండ్స్, అది కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకుంటున్నాను. వర్క్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్లూ కలర్ది కూడా సరిపోద్ది నాకు. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే, కంటెంట్ నచ్చితే కనుక మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్స్లో ముక్కలు పెడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్ కటింగ్ చూపిస్తాను.